మిలిటరీ రికార్డింగ్. యాహ్! క్లాసిఫైడ్స్ సబ్మిషన్స్ చేయాలన్నా, ఇమేజ్ షేరింగ్ చేయాలన్నా, పీపీటీ షేరింగ్స్ చేయాలన్నా, వీడియో షేరింగ్స్ చేయాలన్నా, వీటన్నిటికి కూడా మనకి ఇమేజ్ డిజైనింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవి లేకుండా మనం ఏం చేయలేము. మామూలుగా అయితే మనకి ఇమేజ్ డిజైనింగ్ లేనప్పుడు ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఏదైతే ఉంటే ఆ ఇమేజెస్ తీసుకొని దానికి తగ్గట్టుగా కంటెంట్ తీసుకొని ప్రమోట్ చేసేవాళ్ళమి. బట్ ఇక్కడ మనకేంటంటే ఆప్షన్ ఉంది. మనం డిజైన్ చేసుకొని మళ్ళీ సెపరేట్‌గా పోస్ట్ చేసుకోవడానికి క్యాన్వా టూల్ ఉంది. ఈ టూల్‌లో మనము ఇమేజ్ డిజైనింగ్ అనేది చేస్తాం. ఈ ఇమేజ్ డిజైనింగ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్‌ని తీసుకొని సేమ్ ఆ ఇమేజ్‌కి ఏదైతే మనము టైటిల్ ఇచ్చామో, అదే టైటిల్ బేస్ చేసుకొని మనకు ఒక ఆర్టికల్ రాసుకుంటాం. ఆర్టికల్ అండ్ ఈ ఇమేజ్ 2 కలిపి ఆర్టికల్ సబ్మిషన్స్‌లో సబ్మిట్ చేస్తాము. అలాగే క్లాసిఫైడ్స్‌కేమో క్లాసిఫైడ్ రిలేటెడ్ కంటెంట్ రాసుకొని ఇమేజ్ డిజైన్ చేసుకొని దాంట్లో ప్రమోట్ చేస్తాము. ఆ ఇమేజ్ షేరింగ్స్‌లో ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసిన ఇమేజెస్ తోటి ఇమేజ్ షేరింగ్ చేస్తాం. అండ్ వీడియో షేరింగ్ చేసే సైట్స్‌లోనేమో మనం రీల్స్ క్రియేట్ చేసుకొని వీడియో షేరింగ్ చేస్తాము. తర్వాత పీపీటీ కూడా మనకి క్యాన్వాలోనే వస్తది. పీపీటీ షేరింగ్ చేస్తాము. ఇవి మేజర్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మనము అదర్స్ సైట్‌లో మన కంటెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ పర్మిషన్ ఏమి లేకుండా డైరెక్ట్‌గా మనమే పోస్ట్ చేసుకొని బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వెబ్ 2.0 అక్కడ కూడా మనం కంటెంట్ రాస్తాము. ఇమేజెస్ డిజైన్ చేసుకుంటాము. వెబ్‌సైట్ డిజైన్ చేసుకుంటాము. అక్కడే మనం పోస్ట్ చేసుకుంటాము. దీనికి కూడా ఇమేజెస్ కంటెంట్ అనేది కావాలి. నెక్స్ట్ మనకి గెస్ట్ పోస్టింగ్ సైట్స్ వస్తాయి. అంటే లైక్ వేరే వాళ్ళకి మనం కంటెంట్ రాసి, ఇమేజెస్ రాసిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే పోస్ట్ చేస్తారు. లేకపోతే పోస్ట్ చేయరు. దానికి కూడా మనకి ఇమేజెస్ అండ్ కంటెంట్ అనేది కావాలి. ఇక్కడ నుంచి మనం పోస్ట్ చేసే ప్రతిదానికి ఇమేజెస్, కంటెంట్ కావాలి కాబట్టి క్యాన్వా డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. క్యాన్వాలో మనకి 2 వర్షన్స్ లైక్ ఒకటి పెయిడ్ వర్షన్ అండ్ ఒకటి ఫ్రీ. మనము మాక్సిమం ఫ్రీనే యూజ్ చేసుకుంటాం. చాలా టూల్స్ ఉన్నాయి క్యాన్వా లాంటి టూల్స్. బట్ అవన్నీ కూడా మనకి ఇంత క్లియర్‌గా ఇవ్వవు. ఏ టూల్ అన్నా గానీ వాళ్ళు వాటర్ మార్క్ తోటి మనకు ఫ్రీ ఇమేజెస్ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి చూస్తాయి. బట్ క్యాన్వా అయితే ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కువగా కస్టమర్స్ ఉన్నారు. క్యాన్వా యూజ్ చేసుకోవడానికి. ఈ క్యాన్వాని లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీ జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు ఇలా డాష్‌బోర్డ్ వస్తుంది. డాష్‌బోర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏమేమి క్రియేట్ చేయొచ్చు అంటే లైక్ ప్రజెంటేషన్, పీపీటీస్ అండ్ సోషల్ మీడియా ఛానల్స్ అన్ని ఛానల్స్‌కి సంబంధించినవి ఇక్కడ చేయొచ్చు. వీడియోస్ చేయొచ్చు. ప్రింట్ షాప్ అంటే లైక్ మనం మగ్స్ మీద, టీ షర్ట్స్ మీద, కాఫీ కప్స్ మీద, బ్యాగ్స్ మీద ఇట్లా దేని మీదైనా మనం ప్రింట్ చేయాలనుకునేవి ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ మనం ఏదైనా డాక్యుమెంట్స్‌గా క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ వైట్ బోర్డ్ అంటే లైక్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటది. ఈ వీటిని బేస్ చేసుకొని మనం ఇట్లా అంటే లైక్ మనం ఏదైనా డిజైన్ లైక్ బిజినెస్‌కి సంబంధించి లైక్ వెబ్‌సైట్స్‌కి సంబంధించి వర్క్ ఫ్లోస్ కానీ ఇవన్నీ ఫ్లో చార్ట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చనమాట వైట్ బోర్డ్‌లో. ఆహ్, లైక్ ఇదొచ్చేసి మనకి ఎక్కువగా సాఫ్ట్‌వేర్ సైడ్ యూజ్ అవుతది ఈ ఫ్లో చార్ట్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి లాజిక్స్ వస్తాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి ఇవన్నీ కూడా వీటిని యూజ్ చేసుకోవడానికి ఈ వైట్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ షీట్స్ మనకి కావాల్సిన వర్క్ షీట్స్ అనమాట. ఈ వర్క్ షీట్స్ లైక్ ఎక్సెల్ షీట్స్‌లా ఆ ఫార్మాట్‌లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట వీటిని. ఇక్కడొచ్చేసి సోషల్ మీడియా క్యాలెండర్ క్రియేట్ చేసుకోవచ్చు. పై చార్ట్స్ లేకపోతే సోషల్ మీడియా రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇట్లా ఇవన్నీ ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఈమెయిల్ టెంప్లెట్స్, ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేసే టెంప్లెట్స్, ఫోటోస్ని ఎడిట్ చేసుకోవడం, మన కస్టమైజ్ డిజైన్ సైజులు చేసుకోవడం. బట్ ఇవన్నీ మోస్ట్లీ ఎక్కువ శాతం పెయిడ్ వర్షన్లోనే వర్క్ అవుతాయి. ఫ్రీ వర్షన్లో మనకి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, అది మాత్రం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ అప్లోడ్ మనం బయట నుంచి ఏదైనా అప్లోడ్ చేసుకోవాలంటే, ఒక ఇమేజ్ ఉంది, ఒక వీడియో ఉంది, అది మన డెస్క్టాప్ మీద ఉంది, లేకపోతే ల్యాప్టాప్లో ఉందనుకోండి. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మనం ఇక్కడ క్లిక్ చేసి అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఇక్కడ అప్‌లోడ్ ఫైల్, అప్‌లోడ్ ఫోల్డర్ మొత్తం ఒకసారి అప్‌లోడ్ చేయాలన్నా చేయొచ్చు. లేదా ఫైల్స్ అంటే ఇండివిడ్యువల్‌గానా అప్‌లోడ్ చేయొచ్చు. క్లిక్ చేసి ఇక్కడ మన డెస్క్‌టాప్ మీద మనకున్న ఈ ఇమేజెస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. లైక్ ఇక్కడ లోగో డిజైనింగ్ ఉంది. అండ్ బ్రోచర్స్, బిజినెస్ కార్డ్‌లు అండ్ ఇన్విటేషన్స్, ఇన్విటేషన్ వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. మనకి టోటల్ 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ కానీ పర్సనల్ రిక్వైర్మెంట్స్ కానీ మొత్తం ఫుల్ఫిల్ చేస్తుంది ఈ క్యాన్వా టూల్. బట్ ఇంకా కొన్ని ఇల్లుస్ట్రేషన్స్కి సంబంధించినవి, ఇంకొంచెం 3D ఎఫెక్ట్స్ ఇట్లాంటివి మనకి కొన్ని కొన్ని ఇంకా ఫీచర్స్ తీసుకురాలేదు. ఇప్పటికీ చాలా తీసుకొచ్చింది. ప్రీవియస్ మీద కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసిందనమాట. ప్రీవియస్ కూడా మనకి ఇంత ఫెసిలిటీస్ లేవు, చాలా వరకు వర్క్ అయ్యేది కదా. ఇప్పుడు ఇంకా అవి కూడా తీసుకొస్తారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఏఐని కూడా యాడ్ చేసింది. మనకు పెయిడ్ వర్షన్ అయితే చాలా ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో అంతవరకు చేద్దాము. క్రియేట్ ఫస్ట్ మనకి ఒక ఇమేజ్ డిజైన్ చేయడం రావాలి. మనం ఆర్టికల్కి సంబంధించింది ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇమేజ్ సైజ్ వచ్చి బ్లాగ్ బ్యానర్ సైజ్ ఉంటే సరిపోతుంది అనమాట. బ్లాగ్ బ్యానర్ సైజు ఇమేజ్ మనం క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే ఎవ్రీ ఇమేజ్కి సేమ్ ఫార్మాట్ ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ క్రియేట్ బ్లాగ్ బ్యానర్ సైజ్ తీసుకోండి. ఇక్కడ మనకి బ్లాగ్ బ్యానర్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. ఈ టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే టెంప్లెట్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఏ బిజినెస్కి సంబంధించిన టెంప్లెట్ కావాలంటే ఆ బిజినెస్కి సంబంధించిన టెంప్లెట్స్ మనకు రెడీగా ఉంటాయి. మీకు కనుక మంచిగా క్రియేటివిటీ ఉంటే మీరు ఓన్గా మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందరికీ క్రియేటివ్ స్కిల్స్ ఉండవు, అందరూ చేయలేరు. కాబట్టి ఎవరైతే రావో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనకి కావాల్సినట్టు డిజైన్ చేసుకుంటాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎడిట్ చేసుకోవడం ద్వారా. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ది కానీ మనం ఏదైనా తీసుకోవచ్చు. దానికి రిలేటెడ్ మనకి ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ వచ్చేసి ప్రీమియం టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ని మనం యూజ్ చేయలేము. మనం ఈ టెంప్లెట్స్ని తీసుకోవాలంటే మనకి మంత్లీ కానీ ఇయర్లీ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ 3 యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా ఫ్రీ ఉన్నాయేమో, ఇది కూడా ఫ్రీనే, ఇది ఫ్రీనే. అట్లే ఫ్రీ ఉన్న వాటిలో మనకి మంచిగా కనిపించింది మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిలోకి ఇక్కడ కొంచెం ఇది ఒకటి బాగున్నట్టుంది, ఇది చూద్దాం. ఇక్కడ మనకి ఇవి అవసరం లేదు, అన్నెసెసరీ ఉన్నాయి. వాటిని రిమూవ్ చేసేస్తున్నాం. డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ని మనకి కావాల్సినట్టు డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఒక కంటెంట్ కావాలి. ఈ ఇమేజ్కి కంటెంట్ పోస్ట్ చేయడం, దీనికి మనం చాట్ జీపీటీ, దీన్ని కూడా మీరు మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా న్యూ చార్ట్ విండో కనిపిస్తుంది. ఇక్కడ మనం స్మాల్ సింపుల్ ప్రాంప్ట్ రాసుకుందాం. క్రియేట్ ఫేస్‌బుక్ లేకపోతే ఓకే అండి. క్రియేట్ పోస్ట్. ఇప్పుడంటే మనకి బ్లాగ్‌కి ఏమి కంటెంట్ లేదు కాబట్టి బ్లాగ్‌కి సంబంధించిన కంటెంట్ తీసుకోవట్లేదు. కానీ ఆల్రెడీ మనకొక బ్లాగ్ గనక రెడీ అయ్యుంటే ఆ కంటెంటే తీసుకుంటాము. బట్ ఇక్కడ పోస్ట్ చేయడానికి ఏదో ఒక కంటెంట్ కావాలి కాబట్టి నేను ఫేస్‌బుక్ పోస్ట్ కంటెంట్ తీసుకుంటున్నాను. హౌ టు గెట్ జాబ్ ఈజీ. డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్‌తో అని మనం ఒక క్వెషన్ లాగా కంటెంట్ రాయమని ఇచ్చాము. ఫేస్‌బుక్ పోస్ట్ కంటెంట్ అంటే మనకి ఇంత చాలా పెద్దది ఇచ్చింది. ఇంత కంటెంట్ మనము ఇమేజ్‌లో పెట్టలేము. ఇమేజ్ ఏంటంటే ఎక్కువ ఇమేజ్ ఉండాలి. కంటెంట్ ఎప్పుడు తక్కువ ఉండాలి. మనకి 80% ఇమేజ్ కవర్ అయితే 20% కంటెంటే ఉండాలనమాట. ఇంత పెద్ద కంటెంట్ మనం యాడ్ చేయలేం కాబట్టి క్యూబే సింపుల్ ఫార్మాట్ అని టైప్ చేస్తే ఇక్కడ ఒక మనకి చిన్న ఫార్మాట్‌లో ఇచ్చింది. హౌ టు గెట్ జాబ్స్ ఈజీ విత్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఇక్కడ మనకి కంటెంట్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇవి ఎక్కువ మనం చేసేది ఏం లేదు. జస్ట్ మళ్ళీ ఇక్కడ ఈ చిన్న ఈ చిన్న కంటెంట్ ఉంది కదా! ఈ కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఈ మొత్తం లాక్ అయింది ఇది. ఇక మనకు ప్రాబ్లం లేకుండా జస్ట్ మూవ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇది అన్నెసెసరీ అనుకోండి, ఇది రిమూవ్ చేద్దాము. ఇక్కడ డిజైన్ని బట్టి మనం చేంజ్ చేసుకుందాం. ఇది టైటిల్, ఇది సబ్ టైటిల్. లైక్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ అడ్రస్ ఇది పక్కన పెట్టేద్దాం. మనం ఇక్కడ టైటిల్ తీసుకున్నాం. ఈ టైటిల్ వచ్చేసి ఫాంట్ సైజు 74 ఉంది. ఫాంట్ స్టైల్ కోడిక్ అనేది ఉంది ప్రో. లైక్ మనం ఈ ఫాంట్ స్టైల్ మార్చాలనుకున్నాం అనుకోండి, మనకు చాలా ఫాంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది మార్చుకోవచ్చు. లైక్ ఇంకా మీకు ఏదైనా ఫాంట్ బాగుంది, ఏ స్టైల్ బాగుంటుంది అనిపిస్తే ఆ స్టైల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట.
ఇది లైక్ ఇట్లా యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత దీని అలైన్మెంట్ అనేది లెఫ్ట్‌కి ఉండాలా, సెంటర్ ఉండాలా, రైట్‌కి ఉండాలా, ఇక్కడ అలైన్మెంట్ ఉంటుంది. ఇట్లా సెంటర్‌లోకి వస్తది. ఇది వచ్చేసి రైట్ అలైన్మెంట్, ఇది జస్టిఫికేషన్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్. ఇట్లా అలైన్మెంట్ చేసుకొని నీట్‌గా ఒక ప్లేస్‌లో మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫాంట్ మార్చుకోవాలంటే ఇక్కడికెళ్ళి మార్చుకుంటాం. సైజ్ మార్చుకోవాలంటే ఇక్కడైనా మార్చుకోవచ్చు, లేదా ఇక్కడైనా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ కలర్ మార్చాలనుకోండి. టెక్స్ట్ ఎక్కడ టెక్స్ట్‌కి కలర్ మార్చాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఉంది ఇది కలరు. ఇక్కడొచ్చేసి గ్రీన్ కలర్ పెట్టాలనుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేస్తాం. లేదు మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా మనం ఇక్కడ టెక్స్ట్‌కి కలర్ మార్చాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కలర్స్ మార్చుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఈ ఫాంట్‌లోనే బై డిఫాల్ట్ బోల్డ్ వచ్చింది. కొన్ని ఫాంట్స్‌కి రాదు. అప్పుడు మనం కావాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇటాలిక్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్‌లైన్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వద్దంటే రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రైసెస్‌కి వాటికి స్ట్రైక్ ఔట్ చేసి న్యూ ప్రైజెస్ యాడ్ చేస్తుంటారు కదా! అట్లాంటి వాటికి ఇట్లా వేస్తే ఆ వర్డ్ వరకు స్ట్రైక్ ఔట్ అయిపోద్దనమాట. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ అంతా స్మాల్. ఇప్పుడు ఇవి మనం ఇలా కాకుండా వీటిని మార్చాలి క్యాపిటల్‌లోకి అనుకుంటే, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం అన్నీ క్యాపిటల్‌లోకి మారినియి. వేరే ఫాంటే కదా! ఇప్పుడు ఈ ఫాంట్ ఈ స్టైల్‌లోకి మార్చుకున్నాం కొంచెం క్లారిటీ కోసం. లైక్ మొత్తం క్యాపిటల్‌లోకి మారినియి. మనకు వద్దు అన్నీ స్మాల్‌లోకి అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అన్ని స్మాల్ ఫార్మాట్‌లోకి మార్చుకున్నాం. లైక్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ స్మాల్. నెక్స్ట్ ఇక్కడ అలైన్మెంట్ చూసాం కదా! బుల్లెట్ పాయింట్స్. బుల్లెట్ పాయింట్స్ అంటే మనం ఇక్కడ ఒక 4 లైన్స్ ఉన్నాయి కదా! లైన్స్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ టెక్స్ట్‌లోకెళ్ళి టెక్స్ట్‌లో సబ్ హెడ్డింగ్స్ గానీ, పారాగ్రాఫ్స్ గానీ తీసుకొని చేయొచ్చనమాట. పేస్ట్ చేసిన తర్వాత మనకి కావాల్సినవి ఉంచుకొని అవసరం లేనివి రిమూవ్ చేసుకొని ఇట్లాంటివి లైక్ నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్. బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసినాక ఇక్కడ మనకి లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చింది. ఈ ఫాంట్ సైజ్ పెద్దదిగా ఉంది. దీన్ని రెడ్యూస్ చేసుకొని ఈ బోల్డ్ కావాలంటే ఉంచొచ్చు, లేకపోతే తీసేయచ్చు. నెక్స్ట్ ఇలా యాడ్ చేసుకున్నాము బుల్లెట్ పాయింట్స్ కోసం. ఇది నెక్స్ట్ ఇది సెకండ్ టైం ప్రెస్ చేస్తే 1, 2, 3 వస్తాయి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. లైక్ బుల్లెట్ పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఈ టీ సింబల్ ఉంది కదా! ఇక్కడ లెటర్ స్పేసింగ్ ఒక లెటర్ మధ్య స్పేస్ రావాలి అంటే దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఇట్లా లెటర్స్ మధ్య స్పేస్ వస్తది. ఇక్కడ 0 ఉంటే మనకి నార్మల్ ఉన్నట్టనమాట. అండ్ నెక్స్ట్ లైన్స్ మధ్య గ్యాప్ గనుక తగ్గించాలనుకుంటే ఇట్లా మనము తీసుకురావచ్చు. మళ్ళీ పెంచాలి అనుకుంటే ఇంకా ఎక్కువ గ్యాప్ పెంచాలంటే ఇట్లా ఇంక్రీజ్, డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్ సైజ్‌లో ఉంచేస్తే సరిపోతుంది. ఇట్లా ఎఫెక్ట్స్ అనేవి లైన్ స్పేసింగ్ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఇదొచ్చేసి ట్రాన్స్పరెన్సీ. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు 100% ఉంటే నీట్‌గా కనిపిస్తుంది. లేదంటే ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుతూ వస్తుందనమాట. అది ఇమేజెస్‌కైనా, టెక్స్ట్‌కైనా సేమ్. అండ్ ఎఫెక్ట్. ఏమేమి ఎఫెక్ట్స్ అంటే ఫాంట్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి ఫాంట్‌కి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే ఈ ఫార్మాట్‌లోకి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ ఫార్మాట్ తీసుకుంటే ఈ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. ఈ ఫార్మాట్ అప్లై అయినప్పుడు చుట్టూతా అవుట్‌లైన్ అనేది కనిపిస్తుంది మనకిక్కడ. ఈ అవుట్‌లైన్ కలర్ ఈ కలర్ కనిపిస్తుంది. ఈ అవుట్‌లైన్ కలర్ కనుక చేంజ్ చేయాలి అంటే మనం
చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం అన్నీ గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి. లైక్ ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా బ్లూ కలర్ గాని ఏదైనా అప్లై చేస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది అవుట్‌లైన్. బట్ ఈ అవుట్‌లైన్ అనేది మనకి ఇంకా ఎక్కువ థిక్‌గా కనపడాలనుకోండి, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. మొత్తం బ్లాక్ కలర్ తీసి ఇట్లా అవుట్‌లైన్ అనేది మనం ఎంత కావాలి, ఏ మోడల్‌లో కావాలి ఇవన్నీ గూడా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. స ఎటు ఎఫెక్ట్స్ కనిపించాలి, ఇవన్నీ గూడా మనం చూడొచ్చు. ఇట్లా షాడో వస్తుందనమాట బ్యాక్‌కి. డైరెక్షన్ ఏ డైరెక్షన్‌లో కావాలి, డైరెక్షన్స్ మార్చుకోవచ్చు. ఈ ఫార్మాట్‌లో ఫాంట్ ఎఫెక్ట్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మనకి టెక్స్ట్ కాడ మనకి బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా కలర్ కావాలనుకోండి సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వస్తుంది. ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. వేరే కలర్స్ ఏమన్నా కావాలన్నా కూడా. ఇట్లా వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్స్ కానీ ఈ ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆహ్, రౌండ్‌నెస్ ఎలా కావాలి అండ్ స్ప్రెడ్ ఎంత దూరం స్ప్రెడ్ చేయాలి. ఆహ్, ఇట్లా అంటే ఆఫ్టర్ టెక్స్ట్ తర్వాత ఎంత దూరం స్ప్రెడ్ చేయాలనేది ఇవి. అలాగే ట్రాన్స్పరెన్సీ అనమాట. లైట్‌గా కావాలా, డార్క్‌గా కావాలా ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము టెక్స్ట్ ఇవన్నీ చూసాం. తర్వాత యానిమేషన్. మీరు గనక ఈ యానిమేషన్స్ అప్లై చేస్తే కంప్లీట్‌గా ఇది వీడియో ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. యానిమేషన్ లేకపోతేనే మనకి ఇమేజ్ రూపంలో ఉంటది. నెక్స్ట్ పొజిషన్ అనమాట. ఈ పొజిషన్ ఇది అన్లాక్ చేసుకొని ఇది పొజిషన్ ఉంది. ఇది బ్యాక్‌కి వెళ్ళాలనుకున్నాం. బ్యాక్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పొజిషన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్, ఫ్రంట్, బ్యాక్ అని ఉంది కదా! ఇక్కడ లైక్ బ్యాక్‌వర్డ్ అని నొక్కితే బ్యాక్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఫార్వర్డ్ ప్రెస్ చేస్తే ముందుకు వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి రావాలో, ఎక్కడికి వెళ్ళాలో మనం లేయర్స్ లాగా యాడ్ చేయొచ్చు దీన్ని. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి, టాపు అండ్ లెఫ్ట్, మిడిల్, సెంటరు, బాటమ్, రైట్ ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఈ స్టెప్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఈ ఇమేజెస్ మనకు నచ్చలేదు, వేరే ఇమేజెస్ పెట్టాలనుకున్నాం. అప్పుడు ఇక్కడికి ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్తాం. ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ ఇమేజ్ కావాలో సెర్చ్ చేసి ఆ ఇమేజ్ని యాడ్ చేద్దాం. మనకి ఈ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకోండి. రీసెంట్లీ యూజ్డ్ ఆల్రెడీ యూజ్ చేసిన ఇమేజ్ ఇది డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే దాంట్లోకి అప్డేట్ కొన్ని లాక్ లాక్లో ఓపెన్లోనే ఉన్నాయి, ఎందుకు ఇది అన్నట్లు. వన్ మినిట్ ఇది ఇది సంథింగ్ ఇది వర్క్ అవ్వట్లేదు. 1 మినిట్ అండి. యా ఇక్కడ దీంట్లోకి అదే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా మనకి ఇంకా ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకోండి ఇది యా ఇది లాక్ తీయలేదు అందుకే వెళ్ళలేదు. లైక్
యాడ్ చేయగానే ఇక్కడ వెళ్ళిపోతుంది ఇమేజ్. మనకి ఇమేజ్ సైజ్ కావాలనుకోండి ఇంకా ఇట్లా పెంచుకోవచ్చు అనమాట ఇమేజ్ సైజ్. తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇట్లా ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ చిన్నగా ఉంది కదా, ఈ ఫాంట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక సెర్చ్ బార్ ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ బార్ ఆప్షన్ కూడా మనం ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు పెద్దగా. అండ్ దీనికి కలర్స్ ఉన్నాయి కదా, దీని కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్ పెట్టచ్చు, లేదా ఇంక వేరే ఏదైనా కలర్స్ పెట్టచ్చు. ఇట్లా మనం దీన్ని మార్చుకోవచ్చు. లైక్ ఈ కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మనకి ఇట్లా మనకి కావాల్సినవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. పొజిషన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత లైక్ ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ లైక్ మీకు బ్యాక్గ్రౌండ్ కనుక కలర్స్ మార్చాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతుంది. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ కలర్ మారుతుంది. లైక్ లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి, 2-3 కలర్స్ మిక్స్డ్. అట్లా కలర్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు, మిక్స్డ్ కలర్స్. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు, షేపులు చేంజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి నచ్చినట్టు మనం కంప్లీట్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. షేర్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్ కానీ జేపీజీ ఫార్మాట్ కానీ తీసుకోండి. ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్ సజెస్ట్ చేస్తుంది, ఓకే. తర్వాత డైరెక్ట్గా డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. అదే కనుక ఏదైనా పెయిడ్ ఎలిమెంట్స్ యూస్ చేస్తే డౌన్లోడ్ అవ్వదు. తర్వాత మీకు ఇక్కడ ఇమేజెస్ పెట్టాం కదా, ఈ ఇమేజెస్ కాకుండా మనము గ్రాఫిక్స్ పెట్టాలనుకోండి, ఇక్కడ ఎలిమెంట్స్ క్లిక్ చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండి, ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ సి ఆల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ గ్రాఫిక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో ఏదైనా గ్రాఫిక్ మీరు యాడ్ చేయాలనుకోండి, ఇది యాడ్ చేద్దాం అనుకోండి, ఇది క్లిక్ చేసి ఈ ఇమేజెస్ అన్నీ తీసేసి ఈ ఇమేజెస్ వద్దు మనకి అనుకుంటే అన్నీ తీసేసి ఇక్కడ ఇది ఒక్కటే యాడ్ చేద్దాం అనుకున్నారు. ఇది వచ్చేసి లైక్ పేమెంట్, ఇది మామూలుగా డౌన్లోడ్ చేయడానికి రాదు, ఊరికే నేను చూపిస్తున్నాను. ఇట్లా మనం ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏదైనా వాడుకోవచ్చు, లైక్ ఫ్రీగా మనకి అవైలబుల్ ఉన్నవన్నీ వాడుకోవచ్చు అనమాట. ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మనకి కావాల్సినట్టు నచ్చినట్టు ఓన్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఈ ఎలిమెంట్స్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు టెక్స్ట్ అయిపోయింది, ఎలిమెంట్స్ అయిపోయినాయి, అండ్ టెంప్లెట్స్ అయిపోయినాయి. ఈ ఎలిమెంట్స్లో మనకి డిఫరెంట్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ ఆ కలర్వే కనిపిస్తాయి అన్నమాట, వేరే కలర్ కనిపించవు. ఇవేంటంటే మనం బ్రాండ్ మెయింటెనెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏ కలర్, కొంతమంది బ్రాండ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్ యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ
ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మనకి ఈ కలర్స్ కాకుండా మనకి ఇంకా వేరే కలర్స్ కావాలి అనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మనకి కావాల్సిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి కలర్ కోడ్ ఉందన్నమాట. ఇక్కడ మీకు ఏ కలర్ కోడ్ కావాలి అంటే లైక్ ఆరెంజ్ కలర్ కోడ్ కావాలనుకోండి, మనకి కోడ్ తెలియదు, ఇక్కడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ కోడ్, ఆరెంజ్ కలర్ కోడ్ ఇస్తే మనకి ఇక్కడ కలర్ ప్యాలెట్స్ వస్తుంది. ఈ కలర్ ప్యాలెట్లో మనకి కావాల్సిన కలర్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కోడ్ అనేది ఇక్కడ మనకి కోడ్ నెంబర్ ఇచ్చాడు. ఈ కోడ్ తీసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ కలర్ వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్లో అనేది, ఇలా మనకి ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకో. మీరు ఇంకా కొత్త కలర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, కొంచెం ఇట్లా ఈ కలర్ అనేది కొత్త కలర్ వచ్చి యాడ్ అయింది. ఇక్కడ 4 యాడ్ చేసాం కదా, 4 అది యాడ్ అయింది అనమాట. ఇట్లా మీరు కలర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్లో కావాలంటే ఇలా, ఈ ఫార్మాట్లో కావాలంటే ఇట్లా, ఇట్లా మనకి స్టైల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు. ఇదండి ఓవరాల్గా ఇమేజ్ అనేది డిజైన్ చేయడం. సెలెక్ట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, తర్వాత మనము లోగో అనేది అప్లోడ్ ఆప్షన్ నుంచి అప్లోడ్ చేస్తాము. ఇక్కడ అప్లోడ్ చేస్తే ఆ ఫైల్ మన డెస్క్టాప్లో ఉంటుంది కాబట్టి డెస్క్టాప్ నుంచి ఇందులో యాడ్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇవన్నీ మనం యాడ్ చేసినాయి. అండ్ ఇది వచ్చేసి వీడియో. ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి, మనం యాడ్ చేసిన వీడియోస్. ఇక్కడ ఆడియో ఫైల్స్ ఉంటాయి, ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఆడియో ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకున్న ఆడియో ఫైల్స్, వాళ్ళు ఇచ్చే మ్యూజిక్ ఫైల్స్ వేరే ఉంటాయి. ఇంతవరకు ఇది ఇమేజ్ డిజైన్ చేయడం అండి. ఈ ఇమేజ్ని మీరు డిజైన్ చేసి నాకు రేపు పంపించండి, గ్రూప్లో పెట్టండి ఇమేజ్ డిజైనింగ్. ఇంకా రేపటి నుంచి మనకి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా రాయడము అండ్ ప్రమోట్ చేయడం ఇవన్నీ చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి. ఓకే. క్లారిటీ ఉంది కదా, ఇక్కడ వరకు ఏ ప్రాబ్లం లేదు కదా. ఇంకా రిమైనింగ్ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. టూల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ చూద్దాము. వాయిస్, ఏఐతో వాయిస్ ఎలా జనరేట్ చేస్తాము, రీల్స్ ఎలా చేస్తాము, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఓకేనా? ఓకే. దీన్ని పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి నాకు ఒకసారి గ్రూప్లో పెట్టండి. లైక్ మన వెబ్సైట్లో ఉన్న టాపిక్కే తీసుకోండి ఏదో ఒకటి, లేదంటే కొన్ని టాపిక్స్ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, దాంట్లో తీసి పెడతాను. ఒక ఫస్ట్ అయితే మీరు ఒక టాపిక్ తీసుకొని ఒక ఇమేజ్ అయితే డిజైన్ చేయండి. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.